ప్రియమైన వీక్షకులారా, ఈరోజు మనం తులరాశివారికి రాబోయే 2025 సెప్టెంబర్ 20 శనివారం నుంచి 23 మంగళవారం వరకు గ్రహస్థితులు, గ్రహణ ప్రభావాలు, కుటుంబం, ఆరోగ్యం, ఉద్యోగం, ధనం, విద్య, ప్రేమ సంబంధాలు మరియు శని మహాత్మ్యంపై విశ్లేషణాత్మకంగా తెలుసుకోబోతున్నాం. తులరాశి అంటే సౌందర్యం, సామరస్యం, న్యాయబద్ధతకు ప్రతీక. ఈ రాశివారిని పాలించే గ్రహం శుక్రుడు. ఆయన ప్రసాదించే శోభ, కళ, ఆనందం జీవితానికి అందాన్ని తెస్తాయి. కాని మనం తెలుసుకోవలసింది ఏమిటంటే, ప్రతి రాశికి ఉన్న శుభాశుభ గ్రహస్థితులు కాలానుగుణంగా మారుతాయి. కొన్నిసార్లు ఆనందాన్ని ఇస్తే మరికొన్నిసార్లు పరీక్షలు పెడతాయి. అప్పుడు మనకు అవసరమయ్యేది జ్ఞానం, సహనం, ధైర్యం. ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న జీవన పరిస్థితులు గతంలో ఉన్న గ్రహస్థితుల ప్రభావం వల్లే. కొన్ని రోజులు సులభంగా ఉండగా కొన్ని రోజులు కఠినంగా మారాయి. కుటుంబం, ఆరోగ్యం, డబ్బు, చదువు, ప్రేమ, ప్రతి అంశంలో కొంత ఒత్తిడి తప్పనిసరిగా వచ్చి ఉండొచ్చు. కాని ఇప్పుడు రాబోయే ఈ 4 రోజుల్లో, ముఖ్యంగా సెప్టెంబర్ 21న జరిగే సూర్యగ్రహణం ప్రభావం వల్ల కొన్ని మార్పులు తప్పక సంభవిస్తాయి. గ్రహణమనేది కేవలం ఖగోళ సంఘటన మాత్రమే కాదు, ఇది మన ఆత్మవిశ్వాసం, ఆలోచనా పద్ధతులు, మానసిక స్థితి, ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ ప్రభావాలు శాశ్వతం కావు, అవి తాత్కాలికం. కాబట్టి మనం భయపడవలసిన అవసరం లేదు. గ్రహణకాలంలో శాంతంగా ఉండి స్తోత్రాలు జపించి, దానం చేసి, తర్వాత పుణ్యకార్యాలు చేయడం ద్వారా ఆ ప్రభావాలను తగ్గించుకోవచ్చు. తులరాశివారికి ఈ సమయంలో ఒక ముఖ్యమైన అంశం శనిదేవుని అనుగ్రహం. శనిదేవుడు మన కర్మకు ప్రతిఫలమిచ్చేవాడు. ఆయన పరీక్షలు పెట్టినా నిజాయితీగా కష్టపడి పనిచేసేవారికి ఎన్నడూ నష్టం కలిగించడు. అంతేకాదు, తులరాశివారిని మరింత బలంగా తయారుచేసేది కూడా శని ప్రభావమే. అందుకే మనం ఆయనను ప్రార్థించడం, ఆయన మంత్రాన్ని జపించడం అత్యంత శ్రేయస్కరం. ఈ వీడియోలో మనం ఒక్కో అంశాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. కుటుంబ సమస్యలు ఎలా ఎదురవుతాయి, వాటికి ఎలాంటి పరిష్కారాలున్నాయి, ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఉద్యోగం, వ్యాపారంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ధన సమస్యలు ఎలాంటి రూపంలో వస్తాయి, వాటిని అధిగమించడానికి ఏం చెయ్యాలి, విద్యార్థులు చదువులో ఏ మార్గాన్ని అనుసరించాలి, ప్రేమ సంబంధాలలో ఏం జాగ్రత్తలు అవసరం, అలాగే మహాలయ పితృపక్షం ఈ కాలంలో ఏ విధంగా శ్రద్ధాకర్మలు చెయ్యాలో కూడా తెలుసుకుందాం. ప్రియమైన వీక్షకులారా, మీరు ఈ వీడియోని చివరి వరకు తప్పక చూడండి. మీకు ఇది ఉపయోగపడుతుందని నాకు నమ్మకముంది. మీరు కూడా మీ అనుభవాలను, మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తప్పక పంచుకోండి. అంతేకాదు, మనం ఈ జ్యోతిష్య ప్రయాణంలో ముందుకు సాగే ముందు శనిదేవుని మంత్రాన్ని మనస్సారా ఉచ్చరించి ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం శం శనైశ్చరాయ నమః, ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం జపిస్తే శని ప్రభావాలు అనుకూలంగా మారుతాయి. చివరిగా మా అస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి లైక్ చెయ్యండి, సబ్స్క్రైబ్ చెయ్యండి. మీ కామెంట్లు పెట్టడం మర్చిపోవద్దు. మీ ప్రోత్సాహమే మాకు కొత్త వీడియోలు చెయ్యడానికి శక్తి ఇస్తుంది. తులారాశి గురించి మాట్లాడేటప్పుడు మనం ముందుగా ఆ రాశిని పాలించే గ్రహం గురించి ఆలోచించాలి. తులారాశి పాలక గ్రహం శుక్రుడు. శుక్రుడు అంటే కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, జీవితంలో అందాన్ని, సౌందర్యాన్ని, ప్రేమను, కరుణను, కళను, విలాసాన్ని ప్రసాదించే శక్తి. శుక్రుడి కాంతి మానవ హృదయంలో ఆనందాన్ని నింపుతుంది. తులారాశి వారిలో సహజంగానే ఒక ఆకర్షణ ఉంటుంది. వారు మాట్లాడే మాటల్లో మాధుర్యం ఉంటుంది. వారి ఆలోచనల్లో న్యాయం, సమానత్వం కనిపిస్తుంది. అది అంతా శుక్రగ్రహ ప్రభావం వల్లే. ఈ గ్రహం వారి జీవితానికి ఒక ప్రత్యేక శోభను జోడిస్తుంది. ఎక్కడ ఉన్నా వారు ఒక అందమైన వాతావరణాన్ని సృష్టించగలుగుతారు. శుక్రగ్రహం ప్రభావం వల్ల తులారాశివారు చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు. కళ, సంగీతం, సాహిత్యం వంటి రంగాల్లో వీరికి సహజమైన ఆకర్షణ ఉంటుంది. ఎవరి కళ్ళలోనైనా వారు అందాన్ని వెతుక్కోవడం, ఏ పనిలోనైనా సమతుల్యాన్ని సాధించడమే వారి లక్షణం.
ఈ గ్రహ ప్రభావం వారికి సామాజిక సంబంధాల్లోనూ ఒక ప్రత్యేక గౌరవాన్నిస్తుంది. వీరు ఎవరితో మాట్లాడినా, ఎవరితో కలిసినా వారి సౌమ్యత, మృదుత్వం కారణంగా బంధాలు బలపడతాయి. కాని శుక్రుడు కేవలం ఆనందాన్నే ఇవ్వడు. కొన్ని సందర్భాల్లో ఆయన పరీక్షలు పెడతాడు. విలాసమంటేనే మాయాజాలం. ఆ మాయలో పడిపోతే తులారాశివారు దారి తప్పే అవకాశముంది. అందుకే శుక్రప్రభావంలో ఉన్నప్పటికీ తులారాశివారు సమతుల్యాన్ని పాటించాలి. చాలాసార్లు వీరు జీవితంలో అందాన్ని చూసే క్రమంలో వాస్తవాన్ని మర్చిపోతారు. ఆ సమయంలో వారికి ఎదురయ్యే కష్టాలు ఆత్మావలోకనం చేయడానికి, నిజం గుర్తించడానికి మార్గం చూపుతాయి. శుక్రగ్రహం మరో ప్రత్యేకత ఏమిటంటే అది సంబంధాలను బలపరుస్తుంది. తులారాశివారు వివాహ జీవితం, స్నేహబంధాలు, ప్రేమలో శుక్రప్రభావాన్ని బలంగా అనుభవిస్తారు. సంబంధాలు లేకుండా వీరికి జీవితం అసంపూర్ణంగా అనిపిస్తుంది. అందుకే వీరు ఎప్పుడూ ప్రేమను పంచాలని, అందుకోవాలని కోరుకుంటారు. ఈ కోరిక వాళ్లను మరింత మానవీయంగా చేస్తుంది. కుటుంబంలో సమతుల్యాన్ని నిలుపుకోవడానికి, సమాజంలో సౌమ్య వాతావరణాన్ని సృష్టించడానికి శుక్రుడు వారికి శక్తినిస్తాడు. శుక్రుడి ప్రభావం వల్ల తులారాశివారికి ఒక ప్రత్యేక గుణం వస్తుంది: న్యాయబద్ధత. వీరు ఎప్పుడూ తటస్థంగా ఆలోచించాలని ప్రయత్నిస్తారు. ఎవరివైపు పక్షపాతం చూపకుండా సమానత్వం కాపాడాలని ప్రయత్నిస్తారు. ఇది వారిని సమాజంలో ఒక మంచి న్యాయాధిపతిలా నిలబడుతుంది. వారి సలహాలు, వారి తీర్పులు అందరికీ న్యాయంగా అనిపిస్తాయి. ఈ గుణం వల్లే తులారాశివారు స్నేహితులలో, కుటుంబంలో, సహచరులలో ఒక ప్రత్యేక స్థానం సంపాదిస్తారు. ఇలా శుక్రుడు తులారాశివారి జీవితాన్ని కేవలం అలంకరించడమే కాదు, లోతైన ఆత్మవిశ్వాసాన్ని, సమతుల్యాన్ని, న్యాయబద్ధతను కూడా ఇస్తాడు. ఆనందం, కళ, ప్రేమ, సౌమ్యతలతో పాటు ఆలోచనలో స్పష్టత, ప్రవర్తనలో సమతుల్యం, జీవనంలో అందం ఇవన్నీ శుక్రుని ప్రసాదాలే. తులారాశివారు ఈ శక్తిని సరిగ్గా వినియోగిస్తే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి తాత్కాలికమని గుర్తించి ముందుకు సాగగలుగుతారు. గత అనుభవాలను గ్రహాలతో అన్వయించుకుంటే తులరాశివారికి గత కొన్ని నెలలుగా కలిగిన పరిణామాలు చాలా లోతైన పాఠాలు నేర్పించాయి. శుక్రుడు మీ పాలకగ్రహంగా ఉన్నప్పటికీ ఆయన యోగాలు, సంచారాలు కొన్ని సందర్భాల్లో సౌఖ్యాన్ని ఇవ్వగా, కొన్ని సందర్భాల్లో గందరగోళాన్ని సృష్టించాయి. బుధుడు రిట్రోగ్రేడ్ అయినప్పుడు మీ మాటలు తప్పుగా అర్థం కావటం, కుటుంబంలో అనవసరమైన చర్చలు జరగటం జరిగింది. గురువు కాస్త కఠిన స్థితిలో ఉన్నప్పుడు మీరు ఆశించిన స్థిరత్వం రాకపోవటం, ఆర్థిక వ్యవహారాలు అనుకున్నట్లు సాగకపోవటం జరిగింది. ఒకవైపు శని పరీక్షలు పెడుతూ మీ సహనాన్ని పరిశీలించగా, మరోవైపు కుజుడు మీరో తాత్కాలిక ఆగ్రహాన్ని, తొందరపాటు నిర్ణయాలను రేకెత్తించాడు. ఇవన్నీ కలిపి గత అనుభవాలను ఒక కఠిన శిక్షణలాగా మార్చాయి. జీవితంలో ప్రతి సమస్య ఒక పాఠం అనే నిజాన్ని మీరు ఈ కాలంలో బాగా గ్రహించారు. ఒకే కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే పరిస్థితులు ఎదురయ్యాయి. కాని ఆ సందర్భాలు మీరు సహనాన్ని నేర్చుకునేలా చేశాయి. ఆర్థిక వ్యవహారాలు ఒక్కసారిగా తగ్గిపోవటం వల్ల మీకు కొత్త ప్రణాళికలు అవసరమయ్యాయి. మీరు ఖర్చులను నియంత్రించడం, అవసరమయ్యే చోట మాత్రమే పెట్టుబడి పెట్టటం నేర్చుకున్నారు. పనిలో మిమ్మల్ని ఎవరో అడ్డుకున్నా, విమర్శించినా మీరు దాన్ని ఒక అవకాశంలా తీసుకుని మీ ప్రతిభను మరింత బలంగా చూపించడానికి కృషి చేశారు. గత అనుభవాలు మీకు మరో ముఖ్యమైన బోధన కూడా ఇచ్చాయి: సంబంధాల విలువ. కొన్నిసార్లు స్నేహితులు దూరమయ్యారు, కొన్ని సంబంధాలు పరీక్షించబడ్డాయి. కాని ఆ సమయంలో నిజమైన బంధాలు ఎవరివో మీరు గుర్తించారు. మిమ్మల్ని అండగా నిలిచిన వారు ఎంత ముఖ్యమో మీరు గమనించారు. ఆ అనుభవం మీకు భవిష్యత్తులో సంబంధాలను మరింత జాగ్రత్తగా చూసుకోవాలని స్పష్టత ఇచ్చింది. ఆరోగ్యపరంగా కూడా గతంలో కొంత అలసట, శక్తిలోపం అనుభవించవలసి వచ్చింది. కాని ఆ కష్టకాలంలో మీరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదని తెలుసుకున్నారు. శరీరానికి విశ్రాంతి ఇవ్వటం, సరైన ఆహారం తీసుకోవటం, మానసిక శాంతి కోసం ధ్యానం చేయటం అనివార్యమని మీరు గ్రహించారు. ఈ అనుభవం మీను మరింత జాగ్రత్తగానూ, క్రమశిక్షణతో కూడిన జీవితానికి దారితీసింది. గత అనుభవాలను వెనక్కి చూసినప్పుడు అవి కఠినంగా అనిపించినా వాటిలో దాగి ఉన్న దయ, దైవానుగ్రహం మీరు గుర్తించాలి. శని పరీక్షలతో మీలో ధైర్యం పెరిగింది. బుధుడి ప్రభావంతో మీ మాటల్లో జాగ్రత్త పెరిగింది. గురువు తాత్కాలిక దుర్బలత మీలో కొత్త ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. కుజుడి ఆవేశం తర్వాత
మీరు ఓర్పు విలువను అర్థం చేసుకున్నారు. ఈ అనుభవాలన్నీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మీకు ఒక దారిదీపంలాగా మారతాయి. ప్రస్తుత కాలంలో తులరాశివారికి గ్రహస్థితులు చాలా లోతైన ప్రభావం చూపుతున్నాయి. ఒకవైపు శుక్రుడు మీ రాశిని పాలిస్తూ మీకు మానసిక సమతుల్యం, శాంతి కోసం మార్గం చూపుతుంటే, మరోవైపు సూర్యుడు తన స్థానం మార్చుకుంటూ సూర్యగ్రహణానికి దారితీస్తున్నాడు. 2025 సెప్టెంబర్ 21న జరిగే సూర్యగ్రహణం ఈ కాలానికి ప్రత్యేకమైన ప్రాధాన్యతను కల్పిస్తోంది. ఇది భారతదేశంలో ప్రత్యక్షంగా కనబడకపోయినా దాని ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రాముఖ్యత తులరాశివారికి తప్పక అనుభవమవుతుంది. గ్రహణమనేది కేవలం ఒక ఖగోళ సంఘటన మాత్రమే కాదు, అది మనసు, మన ఆలోచనలు, మన జీవన శక్తులపై ఒక అంతర్గత ప్రభావాన్ని చూపుతుంది. సూర్యుడు అనేది ఆత్మబలం, ఆత్మవిశ్వాసం, ప్రకాశం యొక్క ప్రతీక. ఆయన కాంతి తాత్కాలికంగా ఆవరించబడినప్పుడు మనలో ఒక విధమైన అస్థిరత, గందరగోళం కలుగుతుంది. తులరాశివారు ఈ సమయంలో ఎందుకు ఇంతగా అయోమయంలో ఉన్నామా, ఎందుకు మన నిర్ణయాలు స్పష్టంగా రావడం లేదా అని అనుకునే పరిస్థితులు ఎదుర్కొంటారు. ఇది సూర్యగ్రహణ ప్రభావమే. ఈ రోజుల్లో మీరు చేసిన పనుల్లో కొంత మందగమనం అనిపించవచ్చు. మీరు ఉత్సాహంగా ప్రారంభించిన పనులు మధ్యలో ఆగిపోవచ్చు. అయితే ఇది శాశ్వతం కాదు. ఈ అనుభవం మీకు కొత్త ఆలోచనలను, కొత్త మార్గాలను ఆవిష్కరించడానికి దారితీస్తుంది. శుక్రుడు, సూర్యుడు, శని మధ్య ఏర్పడే సంసప్తక యోగం కూడా ఈ కాలంలో ముఖ్యమైనది. ఇది తులరాశివారికి కొన్ని సమస్యలను తెచ్చిపెట్టినా అవి మీరు మరింత బలంగా తయారవ్వడానికి దోహదపడతాయి. ఉదాహరణకు, కుటుంబంలో చిన్న చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీసే అవకాశం ఉంటుంది. కానీ ఆ సమయంలో మీలో శాంతిని నిలుపుకోవడం, మీరు చెప్పే మాటలను నియంత్రించడం అత్యంత అవసరం. శుక్రప్రభావం వల్ల మీరు సహజంగానే అందరినీ సమతుల్యంగా చూసే గుణం కలిగి ఉంటారు. ఆ గుణం ఈ సమయంలో మీకు రక్షణ కవచంలా మారుతుంది. ఆరోగ్యపరంగా కూడా సూర్యగ్రహణ కాలం తులరాశివారికి కొన్ని సవాళ్లు తెస్తుంది. శక్తిలోపం, తలనొప్పి, ఒత్తిడి, నిద్రలో అంతరాయం వంటి సమస్యలు ఎదురవుతాయి. కానీ వీటిని భయపడవలసిన అవసరం లేదు. ఇవి తాత్కాలికం. మీరు ఈ రోజుల్లో ఆహారం సాత్వికంగా తీసుకుంటే, శాంతంగా ఉండి ధ్యానం చేస్తే ఈ ప్రభావాలు చాలా వరకు తగ్గిపోతాయి. గ్రహణకాలంలో పూజలు, శుభకార్యాలు చేయరాదని శాస్త్రం చెబుతోంది. ఆ సమయంలో మీరు మంత్రజపం, ధ్యానం, శాంతిగా ఉండడం ద్వారా మీ మనసును స్థిరపరుచుకోవచ్చు. గ్రహణం ముగిసిన తర్వాత స్నానం చేసి శుద్ధి చేసుకుని పుణ్యకార్యాలు చేస్తే అది మరింత మేలు కలిగిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం వంటి విషయాల్లో కూడా ఈ కాలం కొంత ఆలస్యాన్ని సూచిస్తోంది. మీరు చేసిన కృషి తాత్కాలికంగా ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. మీ ప్రాజెక్టులు ముందుకు కదలకుండా ఉన్నాయేమో అని అనిపించవచ్చు. కానీ ఇది ఒక చిన్న విరామం మాత్రమే. ఈ విరామం తర్వాత మీరు చేసే పనులు మరింత బలంగా ముందుకు సాగుతాయి. మీరు ఈ విరామాన్ని ఒక ఆత్మావలోకన సమయంగా ఉపయోగించుకుంటే అది మీ భవిష్యత్తుకి ఒక బలమైన పునాది అవుతుంది. సూర్యగ్రహణం సమయంలో మనలోని లోపాలను బయటపెట్టే శక్తి ఉంటుంది. అది మన బలహీనతలను మనకు చూపుతుంది. తులరాశివారు ఈ కాలంలో తమ సంబంధాలు, మాటలు, ఖర్చులు, ఆరోగ్య పద్ధతులను ఒకసారి పరిశీలించి అవసరమైన మార్పులు చేయాలి. ఈ మార్పులు తాత్కాలికంగా కష్టంగా అనిపించినా దీర్ఘకాలంలో అవి మీకు మేలు కలిగిస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, సూర్యగ్రహణం కాలం ఆధ్యాత్మిక దృష్ట్యా అత్యంత ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు చేసే మంత్రజపం, ప్రార్థన, ధ్యానం సాధారణ సమయంలో చేసేదానికంటే అనేక రెట్లు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో శనిదేవుని మంత్రాన్ని జపించడం, దానం చేయడం, పేదలకు సహాయం చేయడం, అన్నదానం చేయడం చాలా మేలు కలిగిస్తుంది. తులరాశివారికి శని ప్రభావం ముఖ్యమైనది కాబట్టి ఆయనను స్మరించడం ఈ సమయంలో అత్యంత శ్రేయస్కరం. అంతిమంగా చెప్పుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ 4 రోజులు తాత్కాలికంగా కష్టాల్ని, గందరగోళాన్ని చూపించినా అవి మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని, ఒక కొత్త సమతుల్యాన్ని పెంచుతాయి. ఈ ప్రభావాలను మీరు భయపడకుండా ఒక ఆధ్యాత్మిక దృష్టితో స్వీకరిస్తే అవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఆరంభమవుతాయి. తులారాశివారికి ఈ కాలంలో కుటుంబ సమస్యలు కంత గందరగోళాన్ని కలిగించే అవకాశం ఉంది. గ్రహస్థితుల ప్రభావంతో చిన్న చిన్న విషయాలు పెద్ద సమస్యలుగా మారే పరిస్థితి వస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు పెరగవచ్చు. ప్రత్యేకంగా సూర్యగ్రహణం సమయంలో ప్రతి ఒక్కరి మనసులో అసహనం, ఆందోళన ఎక్కువవుతుంది. మీరు చెప్పిన మాటలను తప్పుగా అర్థం చేసుకోవడం, మీరు ఉద్దేశించిన విషయాలను కూడా అపార్థం చేసుకోవడం జరగవచ్చు. ఈ పరిస్థితిలో మీరు చెయ్యాల్సింది సహనం వహించడం మాత్రమే. మీరు ఇతరులను మార్చలేరు, కానీ మీ ప్రతిస్పందనను మీరు నియంత్రించగలరు.
మీరు మృదువైన మాటలు మాట్లాడితే, సానుభూతితో స్పందిస్తే కుటుంబ సమస్యలు కొంతవరకు తగ్గుతాయి. శుక్ర ప్రభావం మీకు సహజంగా ప్రేమ, శాంతి కలిగిస్తుంది. ఆ శక్తిని ఉపయోగించండి. ఇంట్లో వాతావరణం హాయిగా ఉండేందుకు మీరు చిన్న చిన్న ప్రయత్నాలు చెయ్యండి. ఉదాహరణకు, కలిసి భోజనం చేయడం, ఒకరినొకరు గౌరవించడం, ఒకరికి ఒకరు సహాయం చేయడం వంటి వాటిని ఆచరించండి. ఈ కాలంలో కుటుంబంలో పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమైనది. వారితో ఎక్కువ సమయం గడపండి. వారి మాటలను వినండి. వారి అనుభవాలను గౌరవించండి. చిన్నతనంలో ఉన్నవారితో కూడా మృదువుగా మాట్లాడి వారికి మార్గదర్శకత్వం ఇవ్వండి. మీరు చేసే చిన్న సానుకూల చర్యలు కూడా కుటుంబంలో పెద్ద మార్పులను తీసుకువస్తాయి. కుటుంబంలోని ప్రతి ఒక్కరి అవసరాలు వేరేవేరుగా ఉన్నా వాటిని గౌరవించడం తులారాశివారికి ఈ సమయంలో శాంతి కరగడం సాధ్యమవుతుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఈ కాలం కొంత సవాళ్లనిస్తుంది. గ్రహణకాలం మన శరీరంపై, మనసుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీరు అలసట, తలనొప్పి, మానసిక ఒత్తిడి వంటి సమస్యలను అనుభవించే అవకాశం ఉంది. అదేవిధంగా జీర్ణ సంబంధమైన ఇబ్బందులు, నిద్రలో అంతరాయం కలగవచ్చు. తులారాశివారు సహజంగానే సున్నితమైన మనసు కలిగినవారు కాబట్టి ఈ సమస్యలు వారిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. కానీ మీరు ఈ సమయంలో శరీరాన్ని, మనసును సంరక్షించుకోవడం అత్యంత అవసరం. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సరైన ఆహార పద్ధతి, తగిన విశ్రాంతి, శాంతమైన జీవనశైలి అవసరం. గ్రహణ సమయంలో మరియు ఆ తరువాతి రోజుల్లో మీరు తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది. నీరు ఎక్కువగా తాగడం, కూరగాయలు, పండ్లు తీసుకోవడం, మసాలా పదార్థాలు, భారమైన ఆహారాలను తగ్గించడం ఉత్తమం. రోజువారీగా చిన్న ధ్యానం, శ్వాస వ్యాయామాలు చేయడం మానసిక ప్రశాంతత ఇస్తుంది. ఉదయం వేళల్లో సూర్య నమస్కారాలు, సాయంత్రం నడక వంటి సులభమైన వ్యాయామాలు శరీరానికి చైతన్యం కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో దేవుని స్మరణ, మంత్రజపం, పూజలు చేయడం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా శక్తిని అందిస్తుంది. తులారాశివారికి శనిగ్రహ ప్రభావం ఎప్పటికీ ముఖ్యమైనదే. ఆయన కష్టాల ద్వారా మనల్ని బలంగా తయారు చేస్తాడు. కాబట్టి ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడకుండా అవి ఒక పరీక్ష మాత్రమే అని భావించి ధైర్యంగా ఎదుర్కోవాలి. శని మంత్రాన్ని జపించడం, శనివారం ఉపవాసం చేయడం, నల్ల నువ్వులు, ఇనుము దానం చేయడం ఆరోగ్యపరంగా కూడా మంచి ఫలితాలను ఇస్తాయి. మొత్తంగా చెప్పానంటే కుటుంబంలో ఎదురయ్యే సమస్యలు, ఆరోగ్య సవాళ్లు తాత్కాలికమే. మీరు సహనం, ప్రేమ, శాంతి, సరైన జీవనశైలి పాటిస్తే ఈ సమస్యలను అధిగమించవచ్చు. మీరు చూపించే శాంతియుతమైన వైఖరి కుటుంబానికి మార్గదర్శకమవుతుంది. మీ ఆరోగ్యంపై మీరు చూపే జాగ్రత్త మీకు మాత్రమే కాకుండా కుటుంబానికి కూడా శక్తినిస్తుంది. ఈ 4 రోజులు పరీక్షలాంటివి, కానీ మీరు వాటిని సమర్థంగా ఎదుర్కొంటే అవి భవిష్యత్తులో మరింత శక్తివంతమైన జీవనానికి పునాది అవుతాయి. తులారాశివారికి ఈ కాలంలో పని లేదా వ్యాపార సంబంధిత విషయాలు కొంత సవాళ్లతో కూడుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా మీరు చేసిన కృషి ఫలితం ఆలస్యంగా లభిస్తుందేమో అనిపించే పరిస్థితి ఉంటుంది. ఇది గ్రహచారాల ప్రభావమే. సూర్యగ్రహణం కారణంగా సహజంగానే పనులలో అంతరాయం కలగడం, ప్రణాళికలు ఆలస్యం కావడం జరుగుతుంది. మీరు ప్రయత్నించిన ప్రతి విషయం ఫలితం ఇవ్వలేదని నిరాశ కలగవచ్చు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి కఠినమైన మాటలు వినవలసి రావచ్చు. మీ పనితీరును ప్రశ్నించే పరిస్థితులు ఎదురవుతాయి. అయితే మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈ కాలం పరీక్షలాంటిది మాత్రమే. మీరు చూపించే శ్రద్ధ, నిజాయితీ, క్రమశిక్షణ చివరికి మీకు విజయం తీసుకువస్తాయి. వ్యాపారులు కూడా ఈ సమయంలో కొంత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. కస్టమర్లు ఆలస్యంగా స్పందించడం, పెట్టుబడులు అడ్డంకులు ఎదుర్కోవడం, భాగస్వాముల మధ్య విభేదాలు రావడం జరగవచ్చు. మీరు ఈ సమస్యలను సర్దుబాటు చేసుకోవడమే కాకుండా సహనం వహించాలి. ఈ రోజుల్లో కొత్త పెట్టుబడులు పెట్టడం, పెద్ద నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం కాదు. మీరు పాత పనులను సరిచేసుకోవడం, అప్పుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్నిసార్లు వ్యాపారంలో చిన్న విరామం కూడా భవిష్యత్తులో పెద్ద విజయానికి పునాది అవుతుంది. మీరు ప్రణాళికాబద్ధంగా ఆలోచిస్తే ఈ అడ్డంకులు తాత్కాలికమే అవుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో సవాళ్లు ఎదురైనా మీరు కలిగిన శాంతి, సమతుల్యం ఈ కాలంలో మీకు తోడ్పడతాయి. సహోద్యోగులతో, భాగస్వాములతో సహకార భావం చూపండి. విభేదాలు పెంచుకోవడం కాకుండా స్నేహపూర్వక వాతావరణం సృష్టించండి. మీరు చూపించే సానుకూల ధోరణి ఇతరులను కూడా ప్రభావితం చేస్తుంది. ఒక మంచి మాట, ఒక సానుకూల భావన పరిస్థితిని పూర్తిగా మార్చగలదు. కాబట్టి సహనం, సహకారం, నమ్మకం ఈ సమయంలో మీకు విజయం అందించే 3 ముఖ్యమైన ఆస్తులు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే ఈ కాలం కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తోంది.
సూర్యగ్రహణ ప్రభావం వల్ల అనవసర ఖర్చులు పెరగవచ్చు. చిన్న విషయాల కోసం ఎక్కువ ఖర్చు చేయవలసి రావచ్చు. మీ వద్ద డబ్బు ఉన్నా అది సరిపోవట్లేదని అనిపిస్తోంది. ఆదాయం వచ్చినా అది ఒకేసారి ఖర్చవుతుంది. అప్పులు ఉన్నవారు వాటి భారం ఎక్కువగా అనిపించుకోవచ్చు. ఈ కాలంలో మీరు చేయవలసింది ఖర్చులను నియంత్రించడం. అవసరం లేని విషయాలకు డబ్బు వెచ్చించకుండా పొదుపు అలవాటు చేసుకోవాలి. మీరు ప్రతి ఖర్చును ఆలోచించి చేయాలి. ఇంకో ముఖ్యమైన విషయమేమిటంటే, ఈ రోజుల్లో మీరు డబ్బును ఎవరికైనా అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం చేయకపోవడం మంచిది. ఎందుకంటే ఆ డబ్బు తిరిగి రావడంలో సమస్యలు రావచ్చు. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒక్క క్షణం ఆలోచించి చేసే నిర్ణయం తర్వాత మీకు పెద్ద లాభాన్ని ఇస్తుంది. ఆదాయ వనరులు మందగించినా మీరు సహనం వహించాలి. ఈ కాలం తర్వాత ఆర్థిక స్థిరత్వం తిరిగి వస్తుంది. డబ్బు సమస్యలు వచ్చినప్పుడు మనస్సు కూడా అస్థిరంగా మారుతుంది. కానీ మీరు ఆలోచనలో సానుకూలతను పెంచుకుంటే సమస్యలు అంతకంతకు తగ్గుతాయి. ఈ రోజుల్లో దానం చేయడం, పేదలకు సహాయం చేయడం ఆర్థిక సమస్యల నుండి బయటపడటానికి ఉపకరిస్తుంది. శనిదేవుని స్మరించి నల్ల నువ్వులు, నల్ల బట్టలు, ఇనుము దానం చేస్తే మీ ఆర్థిక పరిస్థితి కొంత స్థిరపడుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే, ఉద్యోగం, వ్యాపారంలో అడ్డంకులు, ఆలస్యం, ఒత్తిడులు వచ్చినా అవి తాత్కాలికమే అవుతాయి. మీరు సహనం, క్రమశిక్షణ, సమతుల్య ధోరణిని కొనసాగిస్తే భవిష్యత్తు విజయవంతమవుతుంది. ఆర్థిక పరిస్థితిలో కూడా కొంత తగ్గుదల కనిపించినా మీరు నియంత్రణతో వ్యవహరిస్తే సమస్యలు అధిగమించవచ్చు. ఈ కాలం కష్టాలను మీ శక్తిని పెంచడానికి ఒక అవకాశంలాగా భావిస్తే అవి మీకు భవిష్యత్తులో విజయానికి బలమైన పునాది అవుతాయి. తులారాశి విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం కొంత సవాళ్లను తీసుకువచ్చే అవకాశం ఉంది. సూర్యగ్రహణం ప్రభావం వల్ల దృష్టి కేంద్రీకరించడంలో ఇబ్బంది కలగవచ్చు. మీరు చదవడానికి కూర్చున్న ఆలోచనలు వేరే దిశగా వెళ్లే అవకాశం ఉంటుంది. మనసు స్థిరంగా లేకపోవడం వల్ల చదివినది గుర్తుపెట్టుకోవడంలో సమస్యలు ఎదురవుతాయి. పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఈ కాలంలో మరింత ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉంది. కానీ ఇది శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. ఈ పరిస్థితి తాత్కాలికమే. మీరు శాంతి, క్రమశిక్షణ, సానుకూల దృక్పథాన్ని పెంచుకుంటే ఈ సమస్యలను అధిగమించగలుగుతారు. చదువుల విషయంలో మీరు పద్ధతి మార్చుకోవడం అవసరం. ఎక్కువ సమయం చదవడానికి కూర్చోవడం కాకుండా తక్కువ సమయంలో దృష్టిని కేంద్రీకరించి చదవడం మంచిది. మీరు గమనికలు రాసుకుంటే, ముఖ్యమైన విషయాలను చిన్న పాయింట్ల రూపంలో సిద్ధం చేసుకుంటే గుర్తుపెట్టుకోవడం సులభమవుతుంది. తులారాశివారు సహజంగానే సృజనాత్మకులు. ఆ సృజనాత్మకతను చదువుల్లో కూడా ఉపయోగించండి. చదివిన విషయాలను డయాగ్రాములు, మైండ్ మ్యాప్స్ రూపంలో మార్చుకుంటే అవి సులభంగా గుర్తుంటాయి. విద్యార్థులకు ఈ సమయంలో మానసిక ప్రశాంతత చాలా అవసరం. మీరు చదువుతో పాటు ధ్యానం, యోగా, శ్వాస వ్యాయామాలు చేస్తే దృష్టి కేంద్రీకరించగలుగుతారు. సంగీతం వినడం, తేలికపాటి వ్యాయామం చేయడం కూడా చదువులో ఉత్సాహం పెంచుతుంది. మీపై మీకు నమ్మకం ఉండాలి. ఫలితం ఆలస్యంగా వచ్చినా అది మీ కృషిని వృధా చేయదు. మీరు చేసే ప్రతి శ్రమ ఒకరోజు ఫలితాన్నిస్తుంది. ఈ కాలం మీ సహనాన్ని పరీక్షిస్తున్నదే కాని మీ ప్రతిభను తగ్గించడం కాదు. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సలహాలను గౌరవించడం. వారి మాటల్లో ఉన్న అనుభవం మీకు దారితీస్తుంది. మీరు ఒత్తిడిని దాచిపెట్టకుండా వారితో పంచుకుంటే మీకు మానసికంగా తేలిక అనిపిస్తుంది. కొన్నిసార్లు చిన్న ప్రోత్సాహం కూడా విద్యార్థికి పెద్ద మార్పు తీసుకువస్తుంది. కాబట్టి సానుకూల ఆలోచనలతో, క్రమపద్ధతితో ముందుకు సాగండి. ప్రేమ సంబంధాల విషయానికి వస్తే తులారాశివారికి ఈ కాలం కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. మీరు మీ ప్రియమైన వారితో గడిపే సమయాన్ని ఆస్వాదించినా చిన్న అపార్థాలు కలగవచ్చు. ముఖ్యంగా సూర్యగ్రహణం ప్రభావం వల్ల మాటల్లో స్పష్టత లేకపోవడం జరుగుతుంది. మీరు ఉద్దేశించినది వేరేలా అర్థం చేసుకోవడం, చిన్న విషయాలకి పెద్ద గొడవలు రావడం జరుగుతుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో మీరు సహనంతో ఉండాలి. మాటల్లో మృదుత్వం, హృదయంలో సానుభూతి ఉంటే సమస్యలు తేలికగా పరిష్కారమవుతాయి. ప్రేమ అనేది అర్థం చేసుకోవడమే. మీ భాగస్వామి భావాలను మీరు గౌరవిస్తే, వారి చిన్న కోరికలను మీరు పట్టించుకుంటే బంధం బలపడుతుంది. తులారాశివారు సహజంగానే అందం, శాంతి, సమతుల్యం కోరుకుంటారు. ఆ గుణాలను మీరు మీ ప్రేమలో చూపిస్తే సంబంధం మరింత గాఢమవుతుంది. ఈ రోజుల్లో మీ సంబంధంలో నిజాయితీ,
నమ్మకం అత్యంత ముఖ్యమైనవి. మీరు దాచిపెట్టే విషయాలు తరువాత సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి పారదర్శకతను పాటించడం మంచిది. వివాహితులకు కూడా ఈ కాలంలో కొంత గందరగోళం ఉండవచ్చు. కుటుంబ విషయాలు, ఆర్థిక సమస్యలు, పనిలో ఒత్తిడి మీ సంబంధంపై ప్రభావం చూపవచ్చు. కానీ మీరు ఒకరికి ఒకరు అండగా నిలబడి మాట్లాడుకుంటే సమస్యలు తేలికవుతాయి. భాగస్వామితో సమయం గడపడం, చిన్న చిన్న సర్ప్రైజులివ్వడం, వారి భావాలను గౌరవించడం సంబంధాన్ని బలపరుస్తాయి. ఈ కాలంలో ప్రేమలో ఉన్నవారు చిన్న నిర్ణయాలు కూడా తొందరపడి తీసుకోవడం చేయకూడదు. గ్రహణకాలంలో ముఖ్యంగా కొత్త సంబంధాలు ప్రారంభించడం లేక పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. మీరు వేచిచూసి ఆలోచించి ముందుకు వెళ్ళాలి. ఇది మీ బంధాన్ని మరింత స్థిరంగా, బలంగా మార్చుకుంటుంది. మొత్తానికి విద్యార్థులు ఈ కాలంలో చదువులపై దృష్టి పెట్టడం, సానుకూల దృక్పథంతో కృషి చేయడం అవసరం. ప్రేమలో ఉన్నవారు సహనం, అర్థం చేసుకోవడం, నమ్మకాన్ని పెంచుకోవాలి. ఈ రెండు విషయాల్లోనూ గ్రహణ ప్రభావం తాత్కాలికమని గుర్తుంచుకోండి. సహనం, నిజాయితీ, శాంతి మీకు విజయం, ఆనందం తీసుకువస్తాయి. తులరాశివారికి శనేశ్వరుడు అత్యంత ప్రాధాన్యమైన గ్రహంగా చెప్పవచ్చు. జ్యోతిష శాస్త్రంలో శని అనేది కష్టాలనిచ్చే గ్రహమని అనుకునేవారు చాలామంది ఉన్నా, వాస్తవానికి శని అనేది మన జీవితానికి శ్రద్ధ, క్రమశిక్షణ, ధర్మబద్ధతను నేర్పించే గురువు. ఆయన ప్రభావం తులరాశివారిపై చాలా లోతుగా ఉంటుంది. తులరాశి శుక్రుని ఆధీనంలో ఉన్నప్పటికీ శనిగ్రహం దీనిలో ఉచ్చస్థితిలో ఉంటాడు. అంటే తులరాశివారికి శని ఒక శక్తివంతమైన ప్రభావాన్ని చూపుతాడు. ఈ ప్రభావం వల్లే తులరాశివారు జీవితంలో ఎన్నో పరీక్షలను ఎదుర్కొని వాటిని అధిగమించి చివరికి విజయాన్ని సాధిస్తారు. శని అనేది కేవలం కష్టాల ప్రతీక మాత్రమే కాదు, నిజమైన శ్రమికుడు, నిజాయితీ గలవాడు, ధర్మబద్ధమైన వాడిని అనుగ్రహించే గ్రహం. తులరాశివారు సహజంగానే న్యాయం, సమతుల్యం కోరుకునేవారు. ఈ స్వభావాన్ని శని మరింతగా బలపరుస్తాడు. ఆయన ప్రభావం వల్ల మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమానత్వం కోసం పోరాడతారు. జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు కొన్నిసార్లు మీకు భారంగా అనిపించినా వాటినే శని ఒక పాఠంగా ఇచ్చాడని అర్థం చేసుకోవాలి. ఆయన ఇచ్చే కష్టాలు మన బలహీనతలను తొలగించి మనలో ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల పెంచుతాయి. తులరాశివారు శనిగ్రహాన్ని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం వల్ల మీరు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా, సామాజికంగా ఎదుగుతారు. శని అనేది కర్మఫలదాత. మీరు చేసిన పనికి అనుగుణంగా ఆయన ఫలితం ఇస్తాడు. మీరు నిజాయితీగా, శ్రద్ధగా, కష్టపడి పనిచేస్తే ఆయన ఎప్పుడూ మిమ్మల్ని విఫలపరచడు. శని అనుగ్రహం వల్లే మీ జీవితంలో ఆలస్యంగా వచ్చిన స్థిరమైన విజయాలు మీవవుతాయి. కాబట్టి తులరాశివారు శనిదేవుని స్మరించి క్రమశిక్షణతో జీవించడం చాలా ముఖ్యమైంది. శని ప్రభావం ఎక్కువగా ఉండే కాలం సాడేసాటి అని చెప్పబడుతుంది. ఈ కాలంలో తులరాశివారు అనేక కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. కానీ ఆ కష్టాలు ఎప్పుడూ శాపం కాదు, అవి శనిగ్రహం ఇచ్చే శిక్షణ, ఆత్మబలం పెంచే దివ్యపాఠాలు. సాడేసాటి గడిచిన తర్వాత తులరాశివారు జీవితంలో మరింత బలంగా, స్థిరంగా ముందుకు సాగుతారు. ఈ కాలంలో చేసిన ఆధ్యాత్మిక సాధన, భక్తి, దానం జీవితాంతం మంచి ఫలితాలను ఇస్తాయి. శని అనుగ్రహం పొందడానికి ఆయనను భక్తిపూర్వకంగా ఆరాధించడం చాలా అవసరం. శనివారాల్లో ఉపవాసం చేయడం, నల్ల నువ్వులు, ఇనుము, నల్లబట్టలు దానం చేయడం, పేదలకు సహాయం చేయడం శనిని ప్రసన్నం చేస్తాయి. ముఖ్యంగా శనేశ్వరుని మంత్రాన్ని జపించడం మన జీవితంలో శాంతి, స్థిరత్వం, విజయాన్ని తీసుకువస్తుంది. తులరాశివారు రోజు లేదా కనీసం శనివారాల్లో ఓం శం శనైశ్చలాయ నమః అనే మంత్రాన్ని భక్తిపూర్వకంగా జపిస్తే శనిగ్రహం అనుగ్రహం లభిస్తుంది. ఈ మంత్రజపం మనసులోని భయం, అనిశ్చితి తొలగించి ధైర్యం, సమతుల్యం, శాంతిని కలిగిస్తుంది. శని అనుగ్రహం పొందిన తులరాశివారు సమాజంలో గౌరవం పొందుతారు. వారి మాటలకు ప్రాధాన్యముంటుంది. వారు చేసే పని క్రమంగా ఎదుగుతూ స్థిరమైన స్థితికి చేరుతుంది. శని అనేది త్వరగా ఫలితం ఇచ్చే గ్రహం కాదు, కానీ ఆయన ఇచ్చే ఫలితం శాశ్వతం. మీరు చూపే సహనం, మీరు చేసే నిజాయితీ కృషి ఆయన దృష్టిని ఆకర్షిస్తుంది. తులరాశివారు శనిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం వల్ల ఎన్నో అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో ప్రతి కష్టాన్ని ఒక అవకాశంగా మార్చుకోవడానికి శని మార్గదర్శకుడు. ఆయన శిక్షణ కఠినమైనదైనా ఆ శిక్షణ తరువాత వచ్చే ఫలితం మధురమైనదే. కాబట్టి తులరాశివారు ఎలాంటి కష్టాన్ని ఎదుర్కొన్నా అది శని ఇచ్చే ఒక పాఠమని భావించి ధైర్యంగా ముందుకు సాగాలి. శనేశ్వరుని స్మరించి మంత్రజపం చేయడం, దానం చేయడం, భక్తితో ఆయనను ఆరాధించడం మీ జీవితానికి కాంతి, విజయాన్ని తీసుకువస్తుంది. మొత్తానికి చెప్పాలంటే శనేశ్వరుడు తులరాశివారికి ఒక కఠిన గురువు,
కానీ న్యాయమూర్తి కూడా. ఆయన అనుగ్రహం వల్లే మీరు జీవితంలో నిజమైన విజయాన్ని పొందుతారు. ఆయనను భక్తితో స్మరించండి, ఆయన మంత్రాన్ని జపించండి, ధర్మబద్ధతతో జీవించండి. అప్పుడు మీ జీవితం కష్టాల నుండి విజయాల దిశగా ప్రయాణిస్తుంది. మహాలయ పితృపక్షం ప్రతి సంవత్సరం శ్రద్ధాభావంతో జరుపుకునే ఒక పవిత్రమైన కాలం. ఈ కాలంలో మన పితృదేవతలను స్మరించి వారికి తర్పణం, పిండప్రదానం, దానం చేయడం ద్వారా మన పూర్వీకుల ఆత్మలకు శాంతి కలిగిస్తామని శాస్త్రాలు చెబుతున్నాయి. తులరాశివారికి ఈ మహాలయ పితృపక్షం మరింత ప్రాముఖ్యం కలిగి ఉంటుంది. ఎందుకంటే శుక్రుని ఆధీనంలో ఉన్న ఈ రాశివారు సహజంగానే సంబంధాలను, బంధాలను గౌరవిస్తారు. పితృదేవతల ఆశీర్వాదం లేకుండా ఏ పని విజయవంతం కాదని శాస్త్రవాక్యం చెబుతుంది. కాబట్టి ఈ కాలంలో పితృకార్యాలను నిబద్ధతతో చేయడం ద్వారా తులరాశివారు జీవితంలో అనేక అడ్డంకులను తొలగించుకోవచ్చు. ఈ కాలంలో చేసే ప్రతి పుణ్యకార్యం అనేక రెట్లు ఫలితాన్ని ఇస్తుంది. ఉదయం స్నానం చేసి పితృదేవతలను స్మరించి నీటితో తర్పణం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పితృపక్షంలో పితృకార్యాలను నిర్లక్ష్యం చేస్తే ఆత్మలకు అసంతృప్తి కలిగి మన జీవితంలో అనుకోని అడ్డంకులు రావచ్చని శాస్త్రాలు హెచ్చరిస్తాయి. తులరాశివారు ఈ సమయంలో పితృదేవతలను స్మరించి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తే వారు ఇచ్చే ఆశీర్వాదం మనకు ఆరోగ్యం, సంపద, కుటుంబ శాంతి, వృత్తి స్థిరత్వం రూపంలో లభిస్తుంది. ఈ కాలంలో పేదలకు అన్నదానం చేయడం, గోవులకు ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు వేయడం వంటి చిన్న చిన్న సేవలు కూడా పితృదేవతలను సంతోషపరుస్తాయి. తులరాశివారు సహజంగానే దయ, దానం గుణం కలిగి ఉన్నవారు. ఆ గుణాన్ని పితృపక్షంలో ఆచరణలో పెట్టడం వలన పుణ్యఫలం మరింత పెరుగుతుంది. మీరు ఇచ్చే ప్రతి దానం పితృదేవతలకు సమర్పించినట్లే అవుతుంది. ఆధ్యాత్మికంగా ఈ కాలం మనకు ఒక జ్ఞాపకం. మనం ఈ లోకంలో ఉండటానికి కారణం మన పూర్వీకులు. వారి కృషి, వారి త్యాగం వల్లే మనం ఈరోజు ఉన్నాం. వారిని గౌరవించడం, స్మరించడం మన బాధ్యత. తులరాశివారు ఈ సమయంలో తమ పితృకార్యాలను నిర్వర్తించి కృతజ్ఞతతో ఉండాలి. ఈ కృతజ్ఞతాభావం వారిలో శాంతిని, సంతృప్తిని కలిగిస్తుంది. మొత్తానికి మహాలయ పితృపక్షమనేది పితృదేవతల కృపను పొందే స్వర్ణావకాశం. ఈ కాలంలో తులరాశివారు శ్రద్ధతో పూజలు, తర్పణం చేస్తే పూర్వీకుల ఆశీస్సులు వారిని జీవితాంతం రక్షిస్తాయి. కష్టకాలంలో కూడా ఆ ఆశీస్సులు ఒక దివ్య కవచంలా మారి వారికి మార్గదర్శకమవుతాయి. పితృదేవతల కృప ఉన్నవారికి ఎప్పటికీ లోటు ఉండదు. కాబట్టి ఈ పవిత్ర కాలాన్ని నిర్లక్ష్యం చేయకుండా భక్తి, భయం, కృతజ్ఞతతో గడపడం అత్యంత శ్రేయస్కరం. ప్రియమైన తులరాశి మిత్రులారా, ఈరోజు మనం 2025 సెప్టెంబర్ 20 నుండి 23 వరకు మీ రాశిఫలాలను సమగ్రంగా పరిశీలించాము. గ్రహస్థితులు, సూర్యగ్రహణ ప్రభావం, కుటుంబం, ఆరోగ్యం, వ్యాపారం, ధనం, విద్య, ప్రేమ, భక్తి అన్ని కోణాల్లో విశ్లేషించి మీకు మార్గదర్శనం అందించాము. జీవనయాత్రలో ఎలాంటి కష్టాలు వచ్చినా పితృదేవతల ఆశీసులు, శని మహారాజు కృప, దైవభక్తి మీకు నిత్య సహాయకులుగా నిలుస్తాయి. మనం చేసే ప్రతి శ్రద్ధ, ప్రతి ప్రార్థన, ప్రతి మంచి ఆలోచన మన భవిష్యత్తుకు వెలుగునిస్తుంది. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి, సహనం పాటించండి, దేవుని నమ్మకంగల హృదయంతో ముందుకు సాగండి. కష్టకాలం తాత్కాలికం మాత్రమే. దైవకృప మరియు పితృకృప శాశ్వతం. మీరు ఎదుర్కొనే ప్రతి అడ్డంకి విజయానికి ఒక మెట్టు అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు తాజా అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ అభిప్రాయాలు, ప్రశ్నలు కామెంట్స్లో తెలియజేయండి. భగవాన్ శనిదేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓం శం శనైశ్చరాయ నమః.